హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనం ఆల్రెడీ మొన్న జూన్ 2 కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. మీకు ఆల్రెడీ తెలుసు మన అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే 80:20. ఒక ఎగ్జామ్లో ఒక 100 క్వశ్చన్స్ వస్తే 80 క్వశ్చన్స్ ఈజీ టు మీడియం ఉంటాయి, 20 డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఈ 18 టార్గెట్ చేద్దామని చెప్పి మేజర్ న్యూస్ పేపర్స్లో ప్లస్ గవర్నమెంట్ వెబ్సైట్ పిఐబిలో వాటిలో టాప్ కరెంట్ అఫైర్స్ అంటే ఈరోజు జూన్ 3కి సంబంధించి టాప్ కరెంట్ అఫైర్స్ ఏముంటాయో అవి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాము. సో ఏమంటే ఓన్లీ టాప్ కరెంట్ అఫైర్స్ మట్టుకే ఎక్కువ తీసుకోకుండా టాప్ ఏమంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఏదైతే ఎక్కువ ఉంటాయో అవి మట్టుకు తీసుకోవడం జరిగింది. సో అలా ఈరోజు టాపిక్స్కి వస్తే ఈరోజు నాకు 6 టాపిక్స్ మేజర్గా కనిపించాయి. ఒకటి మత్స్య 600 అని ఎస్ఎన్టీ రిలేటెడ్, ఇంద్రమ్మ బీమా స్కీమ్ అని తెలంగాణ రిలేటెడ్, బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని ఎకానమీ రిలేటెడ్, రుద్రం 2 మిజైల్ అనేది డిఫెన్స్ రిలేటెడ్. సో ఈరోజు ఈ 6 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరుగుతుంది. అంతకంటే ముందు నిన్న కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు లాస్ట్లో ఒక లింక్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వస్తుందని చెప్పని. బట్ అది ఆలోచిస్తే ఎగ్జామ్ జరిగే టైంకి అవన్నీ ఎక్కడ సేవ్ చేసుకుని ఎక్కడ పోతాయో మనకు అంత యూజ్ ఉండకపోవచ్చు అని చెప్పని డైరెక్ట్గా దీన్ని వెబ్సైట్లో ఇన్కార్పొరేట్ జరిగింది. మీరు పిఎస్సి క్రానికల్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ అని ఉంది కదా, దాంట్లో లేటెస్ట్ 5 అంటే ఈరోజు మనం ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. మీరు దీని మీద క్లిక్ చేసి రీడ్ పోస్ట్ అని చూస్తే చాలు, మీకు ఆ కరెంట్ అఫైర్స్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఈరోజు ఏ టాపిక్ అయితే చెప్తున్నామో దానికి సంబంధించిన డేటా ఉంటుంది, కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటుంది, మొత్తం ప్యూర్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎక్కువ డేటా డంప్ చేయడం లాంటిది ఏమి ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్టికే ఉంటుంది. ప్లస్ ఒకవేళ మీరు తెలుగులో చదువుకోవాలంటే కూడా ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు తెలుగులో చదువుకోవచ్చు. సో ఇది నేను ఇది ఎందుకు చెప్పానంటే, జనరల్గా మనం ఏం చేస్తామంటే వీడియో వింటాము, తర్వాత ఏం చేస్తాము కొన్ని రోజులకు మర్చిపోతాము, ప్లస్ దాన్ని రివిజన్ చేయము. సో మీకు రివిజన్ చేయాలని చెప్పి ఇది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరి రోజు ఇంతే ఉంటుంది అనమాట. కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మీరు సైట్లోకి వెళ్తే అక్కడ ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి ఆ రోజు టాపిక్ రివిజన్ చేసేసి ప్లస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసే ఉంటుంది. ప్లస్ మీరు ఫ్యూచర్లో రివిజన్ చేసుకోవాలని ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ మెథడ్ డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇప్పుడు ఈరోజు టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ ఇది మత్స్య 600. సో ఫస్ట్ ఇది చూసుకున్నామంటే గవర్నమెంట్ 2021 సంవత్సరంలో గవర్నమెంట్ డీప్ ఓషన్ మిషన్ అని ఒకటి లాంచ్ చేసింది అనమాట. అంటే ఏమంటే మనకు తెలుసు, మనం ఆల్రెడీ త్రూ ఇస్రో ద్వారా స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అదేవిధంగా మనం ఇప్పటి వరకు మనకు ఆల్రెడీ తెలుసు మన భూమి మీద ఎక్కువ ల్యాండ్ కంటే కూడా ఓషన్స్ వాటర్ ఎక్కువ ఉందని చెప్పి. బట్ మన సముద్రం లోపల ఏముందని చెప్పి ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. ఓన్లీ 5% కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంతవరకు. సో ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్ అప్పుడు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇప్పుడు కమ్యూనికేషన్స్ అవన్నీ డెవలప్ అయ్యేది కాదు కదా. సో ఫ్యూచర్ ఇంకా లోపల మినరల్స్ ఉన్నాయంటారు, చాలా ఉన్నాయంటారు. వాటి ఎక్స్ప్లోరేషన్ కోసము మిగతా కంట్రీస్ కొంచెం అడ్వాన్స్లో ఉన్నాయని ఇండియా కూడా ఒక కొత్త మిషన్ స్టార్ట్ చేసింది 2020లో. దాని పేరే డీప్ ఓషన్ మిషన్. ఈ మిషన్ కింద 7 కాంపోనెంట్స్ ఉంటాయి టోటల్. సో ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళు ఈ 7 కాంపోనెంట్స్ గురించి చూసుకోండి. గ్రూప్ 2 మిగతా ఎగ్జామ్స్కి అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి డీప్ ఓషన్ మిషన్ అని చెప్పని. దీంట్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏమంటే సముద్రయాన్ ప్రాజెక్ట్. ఆ 7 దాంట్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సముద్రయాన్ ప్రాజెక్ట్. అంటే దీని కింద ఏం చేస్తారంటే ఒక మ్యాన్ డీప్ ఓషన్ సబ్మెర్సిబుల్, అంటే ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, ఇట్లాంటి ఒక వెహికల్ డెవలప్ చేసి సముద్రం లోతుకి అంటే 6000 మీటర్స్ లోతుకి పంపిస్తారనమాట. సో దానికి ఈ వెహికల్కి మనం పెట్టిన పేరే మత్స్య 600. ఈరోజు న్యూస్లో ఏముందంటే ఇయర్ ఎండ్లో దీన్ని ఓషన్ లోపలికి పంపిస్తారని ఉంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మత్స్య 6000 ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ మ్యాన్డ్ డీప్ ఓషన్ సబ్మెర్సిబుల్. సో ఇది ఎందుకు డిజైన్ చేశారు? డిజైన్ టు క్యారీ 3 హ్యూమన్ బీయింగ్స్ టు ఎ డెప్త్ ఆఫ్ 6000 మీటర్స్. సో చెప్పా కదా, ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ అండర్ సముద్రయాన్ ప్రాజెక్ట్. సముద్రయాన్ ప్రాజెక్ట్ అనేది డీప్ ఓషన్ మిషన్లో ఒక పార్ట్. సో దీన్ని ఇక్కడ క్వశ్చన్స్ ఏ రకంగా అడగచ్చు అంటే, దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై. దీని కెపాసిటీ ఏంటి? క్యారీస్ 3 హ్యూమన్ బీయింగ్స్ ఆన్ టు డెప్త్ ఆఫ్ 6000 మీటర్స్. మ్యాక్సిమం డెప్త్ ఎంత? 6000 మీటర్స్. ఇప్పుడు వరకు ఇట్లాంటి టెక్నాలజీ ఓన్లీ 5 కంట్రీస్ మట్టుకే ఉండేది. ఒకవేళ సక్సెస్ అయితే ఇండియా విల్ బికమ్ 6th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ప్రాసెస్ క్రూడ్ డీప్ సీ సబ్మెర్సిబుల్స్. సో ఇది. సో దీని సిగ్నిఫికెన్స్ ఏమంటే మనకు లోపల మినరల్ రిసోర్స్ ఏమున్నాయో తెలుస్తుంది, లోపల మెరైన్ డైవర్సిటీ స్టడీ చేయొచ్చు, డీప్ సీ రీసెర్చ్లో ఇంకా అడ్వాన్స్ అవ్వచ్చు. ఇలా దీని సిగ్నిఫికెన్స్ మొత్తం ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే డీప్ ఓషన్ మిషన్ లాంచ్ చేసింది ఇండియా, దానిలో ఒక పార్ట్ సముద్రయాన్ ప్రాజెక్ట్, దాని కింద మనం మత్స్య 6000 అనేది డెవలప్ చేస్తున్నాము.
అదేంది మ్యాన్డ్ డీప్ ఓషన్ సబ్మెర్సిబుల్. దీని కెపాసిటీ ఏమంటే 3 హ్యూమన్ బీయింగ్స్ని 6000 మీటర్స్ లోతు వరకు తీసుకెళ్ళగలుగుతుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై అనమాట. సో ఇది కానీ సక్సెస్ అయితే ఇండియా విల్ బికమ్ 6th కంట్రీ. సో అంతవరకు చాలు. మీకు ఇంకా ఇన్డెప్త్ కావాలంటే మీకు చెప్పా కదా ఇందాక ఆ ఫ్లాష్ కార్డ్స్లో చూస్తే మీకు దాని మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు. ఒక్కో టాపిక్ పైన 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు అవి చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి రివిజన్ చేయండి వీడియో అయిపోయిన వెంటనే. సో నెక్స్ట్ చూస్తే తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే కదా. సో గుర్తుపెట్టుకోండి, June 2nd, 2014 తెలంగాణ ఫార్మేషన్ డే. సో ఆ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు గవర్నమెంట్ కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. ఏమంటే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఇందిరమ్మ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ మినిస్టర్ లాంచ్ చేశారు, దాని ఆబ్జెక్టివ్ ఏంది, ప్లస్ దాని ఆబ్జెక్టివ్ ఏంది, ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారని గుర్తుపెట్టుకోని చెప్పి. అదే స్టేట్కి వచ్చేటప్పటికి ఈ అమౌంట్స్ అనేది ఇంపార్టెంట్, నెంబర్స్ ఇంపార్టెంట్ అనమాట. స్కీమ్ నేమ్ ఏంది, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఎప్పుడు లాంచ్ చేశారు, June 2nd, 2026. సో బడ్జెట్లో దీనికి ఎంత అలకేట్ చేశారంటే 4000 crores. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇదేమంటే మనకు రేషన్ కార్డ్స్ 1.5 crore ఫ్యామిలీస్ ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళకి అందరికీ ఇన్సూరెన్స్ అనమాట, ఫ్రీ ఇన్సూరెన్స్. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతంటే 5 lakh rupees. ఎంతమంది బెనిఫిషియరీస్ ఉంటారంటే 1.15 crore బెనిఫిషియరీస్ అనమాట. సో స్కీమ్ నేమ్ ఏంది, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఎప్పుడు లాంచ్ చేశారు, June 2nd, 2026. ఎంత బడ్జెట్ అలకేట్ చేశారు, 4000 crores. ఈ స్కీమ్ యొక్క మెయిన్ కోర్ గోల్ ఏంది, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం. ఎంత 5 lakh rupees అనమాట ఈచ్ ఫ్యామిలీకి. సో మొత్తం బెనిఫిషరీస్ ఎంత ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ 1.15 crore పూర్ ఫ్యామిలీస్, రేషన్ కార్డ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ స్కీమ్ అనేది వర్తింప జరుగుతుంది. ఈ స్కీమ్ పేరు ఏం పేరు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనమాట. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు, వెన్ వాజ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వాజ్ లాంచ్ బై తెలంగాణ గవర్నమెంట్, June 2nd. సో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది, బడ్జెట్ ఎంత అలకేట్ చేశారు అని. సో ఇది. సో నెక్స్ట్ ఇష్యూకి వెళ్తే ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్ అనమాట. హెడ్డింగ్ ఏముంది, గవర్నమెంట్ టు రీప్లేస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ విత్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పని ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ టాపిక్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అయ్యే కొన్ని ఉంటాయి. ఏవి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇలా రకరకాలుగా మనం నిన్న కూడా చూసాం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పని. ఇవన్నీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్తో రీప్లేస్ చేయబోతుంది గవర్నమెంట్. బట్ ఎగ్జాక్ట్ ఇప్పుడైతే కాదు, 5 years తర్వాత. సో దానికోసం అని చెప్పి ఈ 5 years ప్యారలల్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో పాటు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట. సో అదొకటి న్యూస్ ఉండేది ఇక్కడ. సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చింది కాబట్టి దాని గురించి కాసేపు డిస్కస్ చేద్దాము. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏమంటే, సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇట్ మెజర్స్ ద యావరేజ్ చేంజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ గూడ్స్ ట్రేడెడ్ ఇన్ బల్క్. అంటే ప్రైస్ ఆఫ్ గూడ్స్, బల్క్ గూడ్స్ సేల్ చేస్తారు కదా, దాని యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. మరి అది ఎంత చేంజ్ అయింది అని చెప్పని. సో నెక్స్ట్ ఇష్యూ చూద్దాము. ఇది హిందూలో పబ్లిష్ అయింది. హెడ్డింగ్ ఏముంది, గవర్నమెంట్ టు రీప్లేస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ విత్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో దీని మేజర్ న్యూస్ ఏమంటే, మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఇన్ఫ్లేషన్ గురించి టాపిక్ చదివేటప్పుడు మనం కొన్ని ఇండెక్స్లు చూస్తాం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో అలాంటివి నేర్చుకొని ఉంటాము. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్లేస్లో కొత్త తీసుకొస్తుంది. దాని పేరు ఏమంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. బట్ ఇమీడియట్గా అయితే కాదు, ఆఫ్టర్ 5 years తర్వాత ఈ WPI ప్లేస్లో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారనమాట. బట్ అప్పటికి ఇంప్లిమెంట్ చేయడం ప్యారల్గా ఈ June 15th నుంచి WPI ప్లస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ 2 పబ్లిష్ చేస్తారు. 5 years తర్వాత WPIని ఎలిమినేట్ చేసేసి ఓన్లీ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మట్టుకే పబ్లిష్ చేస్తారనమాట. సో ఇది న్యూస్. సో ఫస్ట్ ఇది తెలుసుకుంటే, ఫస్ట్ WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏమో చూసుకుందాం. పేరులోనే ఉంది హోల్సేల్. సో బేసిక్ డెఫినేషన్ చూస్తే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మెజర్స్ ది యావరేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గుడ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైస్ ఆఫ్ గుడ్స్ ట్రేడెడ్ ఇన్ బల్క్ అయితే హోల్సేల్ లెవెల్. అంటే హోల్సేల్ లెవెల్లో యావరేజ్ చేంజ్ ఆఫ్ గుడ్స్ అంటే ఒక బల్క్ లెవెల్ అమ్మినప్పుడు ఆ ప్రైస్ ఎంత చేంజ్ వస్తుందని క్యాలిక్యులేట్ చేసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో ఇది రీటైల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేయదు, ఓన్లీ హోల్సేల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మన ఊళ్ళో ఒక ఫార్మర్ రైస్ పండిస్తారు, అది ఒక హోల్సేలర్కి ఒక 40 రూపాయలకి అమ్మారనుకుందాం.
హోల్సేలరు రీటైలర్కి అంటే మనకు షాపులు ఉంటాయి కదా, వాళ్ళకి 50 రూపాయలకి అమ్మారు అనుకుందాం. రీటైలర్ నుంచి మనము 60 రూపాయలకు కొనుక్కున్నాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది 60 రూపాయల గురించి పట్టించుకోదు. ఓన్లీ ఈ 40 to 50 ప్రైస్ చేంజ్ ఉంటుంది కదా, దాని గురించి బట్టికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తుంది అనమాట. అంటే రీటైలర్ దగ్గర ఏం జరుగుతుందో నీకు అనవసరము. హోల్సేల్ లెవెల్లో ప్రైస్ చేంజ్ ఎంత వచ్చిందని క్యాలిక్యులేట్ చేసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. సో అదే రీటైల్ లెవెల్లో చూసేది ఏమంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీనిలో మేజర్ డిఫరెన్స్ ఊరికి కాసేపు WPI వర్సెస్ CPI చూస్తే హోల్సేల్ ప్రైజెస్ ట్రాక్ చేసేది WPI, రీటైల్ ప్రైసెస్ ట్రాక్ చేసేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే WPI, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే వాళ్ళు WPIని రిలీజ్ చేస్తారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. సో ఇది మనం ఆల్రెడీ నేను చూసాము, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ 2022-23 చేశారని చెప్పని. అదేవిధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా మార్చారు, బేస్ ఇయర్ 2022-23. సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. త్వరలో మనం ఎకానమీ సిరీస్ లాంచ్ చేస్తున్నాము, కాన్సెప్ట్ వైజ్ అని చెప్పని. దాంట్లో ఇంకా ఇన్డెప్త్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే గవర్నమెంట్ కొత్త ఇండెక్స్ తీసుకొస్తుంది, దాని పేరు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో దీని గురించి మనం ఇంకా చూసుకోవాలంటే మనకు వెబ్సైట్లో ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అసలు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, వాటి మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు అనేది కూడా మీకు అక్కడ క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇష్యూ చూద్దాము. ఇది సాక్షిలో పబ్లిష్ అయింది. రుద్రం M2 పరీక్ష సక్సెస్. అంటే నేను ఏం జరిగిందంటే DRDO మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రుద్రం 2 అనే మిజైల్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. సో మనం ఏదైనా మిజైల్స్ గురించి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ అది ఏ టైప్ ఆఫ్ మిజైల్. మిజైల్స్లో టైప్స్ ఉన్నాయి. ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్, అలా టైప్స్ ఉన్నాయి. రుద్రం 2 అనేది ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ అంటే ఏమంటే ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ ఈజ్ ఎ మిజైల్ దట్ ఈస్ లాంచ్డ్ ఫ్రమ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే పైనుంచే లాంచ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎయిర్ క్రాఫ్ట్ పైన వెళ్తుంటుంది కదా, దాని షూటర్ అనుకోండి, దాని నుంచి మిజైల్ వస్తుంది, దాని బుల్లెట్ అనుకుంటే కింద టార్గెట్ రాడార్ స్టేషన్ కానీ, షిప్ కానీ, బ్రిడ్జ్ ఏదన్నా కానీ, అంటే పైనుంచి ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ ఈజ్ ఎ మిజైల్ దట్ ఈస్ లాంచ్డ్ ఫ్రమ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్ట్రైక్స్ టార్గెట్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఎయిర్ టు సర్ఫేస్ పైనుంచి కింద టార్గెట్ గ్రౌండ్లో ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేసే మిజైల్సే ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్. ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయన్నమాట. ఏమంటే 3 టైప్స్ ఉన్నాయి. యాంటీ రేడియేషన్ మిజైల్ అని, యాంటీ షిప్ మిజైల్ అని, ప్రెసిషన్ మిజైల్ అని చెప్పని. రుద్రం 2 మిజైల్ ఏ టైప్ అంటే యాంటీ రేడియేషన్ మిజైల్. దీన్ని ఎక్కువగా ఎందుకు వాడతామంటే ఎనిమి వాళ్ళ రాడర్స్ ఉంటాయి కదా, వాటిని డిస్ట్రాయ్ చేసేకి ఎక్కువ వాడతారనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రుద్రం 2 మిజైల్ ఏ టైప్, ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ అంటే ఏమో చెప్పాను. ప్లస్ ఇంకోటి ఏమంటే రుద్రం 2 అనేది యాంటీ రేడియేషన్ మిజైల్, అదంటే ఏమో చెప్పాను. దీని స్పీడ్ ఏమంటే మ్యాక్ 5.5, దీని రేంజ్ 300 to 350 కిలోమీటర్స్, పేలోడ్ కెపాసిటీ 200 kgs అనమాట. సో ఏదైనా మిజైల్ వచ్చినప్పుడు సక్సెస్ అదే లాంచ్ జరిగినప్పుడు ఈ బ్రాడ్గా ఈ 4-5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతకుమించి అయితే మన డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది రుద్రం 2 మిజైల్ సంబంధించి. ఇది ఈరోజు టాప్ కరెంట్ అఫైర్స్ అనమాట మనం డిస్కస్ చేసింది. సో ఇవన్నీ జస్ట్ మీరు వీడియో చూసిన వెంటనే కాకుండా ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ 6 కరెంట్ అఫైర్స్ మీరు ఒకసారి రివిజన్ చేయండి. కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. అదేమంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా 80:20 ప్రిన్సిపల్ అని చెప్పని. ఫస్ట్ మనం వాటినే టార్గెట్ చేస్తాం. క్వశ్చన్స్ కూడా అంతే ఈజీగా ఉంటాయి. జస్ట్ మీరు దాన్ని రివిజన్ కోసమే వాడండి. ఇలా ప్రతిరోజు కూడా మీకు ఆ వెబ్సైట్లోనే ఈ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కరెంట్ అఫైర్స్ని దీంట్లో మీరు ఓన్లీ ఇది కరెంట్ అఫైర్స్ అని చూడకుండా దీంట్లో మనకు చాలా స్టాటిక్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది. మీరు కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి ప్రతి ఒక్క ఆర్టికల్ ఒకసారి చూడండి, దాంట్లో స్టాటిక్ పోర్షన్ అనేది కూడా చాలా కవర్ అవుతుంది. సో ప్రతిరోజు ఖచ్చితంగా ఇది రివిజన్ చేసి ఒక కన్సిస్టెన్సీ లాగా పెట్టుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్.